పోలవరం ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దయ్యాలు కాపురముండేవి. ఒకరోజున కొత్త దయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. ఇప్పటికే ఈ చెట్టు ఇరుకైపోయింది. నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీది పెద్ద దెయ్యం కొత్త దయ్యాన్ని అదిలించింది. ఎక్కడికి పోయేది? దగ్గర్లో ఎక్కడా మరొక మర్రి చెట్టు కనబడడం లేదు అంటూ కొత్త దయ్యం దీనంగా ముఖం పెట్టింది. అయితే మనుషుల మధ్యకు పోయి ఉండరాదు అన్నదొక దయ్యం. మనుషులతో వేగడం మహా కష్టం. ఇంట్లో దయ్యముందని అనుమానం వచ్చిందంటే మంత్రగాళ్లను పిలుస్తారు. వాళ్లు పెట్టే బాధ భరించలేక నేనిలా పారిపోయి వచ్చాను. మర్రి చెట్టు గాలి తప్ప మరేదీ పడదు నాకు అన్నది కొత్త దయ్యం. చెట్టుమీది దయ్యాల్లో కాస్త అపకారబుద్ధి గల దయ్యం ఒకటున్నది. అది కొత్త దయ్యం మీద జాలిపడి సరేలే పోని కొన్నాళ్లపాటు నువ్వీ చెట్టుమీద ఉండు. నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లో ప్రవేశించింది. ఆ ఇంటి యజమాని పోలయ్య. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు. కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కొడుక్కు 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. దయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు. తానెవరికీ కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరగవచ్చు. మర్రి చెట్టు కంటే ఆ ఇల్లే దానికెంతో సదుపాయంగా ఉన్నది. ఆ ఇంట్లో వాళ్లు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే దయ్యం తాను విని ఆనందించేది. పోలయ్య మనవడి ముద్దు చేష్టలు దానికి వినోదం కలిగించేవి. ఇక ఆ ఇల్లు వదలరాదనుకున్నది దయ్యం. ఇలా ఒక నెల రోజులు దయ్యానికి హాయిగా జరిగిపోయింది. ఒకరోజున ఇంట్లోని ముగ్గురాడవాళ్లు కబుర్లలో పడ్డారు. చిన్న కోడలు అత్తగారిని మెచ్చుకుంటూ మన పొరుగింటావిడ కోడల్ని దయ్యంలా వేధిస్తున్నది. మా అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తయ్యగా దొరికారు అన్నది. ఆ పొరుగింటావిడ్డి దయ్యంతో పోలుస్తావెందుకే? దయ్యాలు ఆవిడకంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు. ఇందుకు అత్తగారు నవ్వుతూ దయ్యాలు మెరుగంటున్నావు? నీకు వాటి గురించి బాగా తెలిసేమిటి? అన్నది. తెలుసు కాబట్టే చెప్పాను. మనం దయ్యాల్ని మెచ్చుకుంటే అవి పనులు చేసిపెట్టే అవకాశం ఉంది. పొరుగింటావిడ ఎంత పనిచేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు. మరి నువ్వు దయ్యాన్ని మెచ్చుకున్నావు గదా. ఈరోజు నీవంతు 2 గుండిగల నీళ్లు అదే తోడుతుందంటావా? అన్నది చిన్న కోడలు. ఏమో, ఎవరు చెప్పగలరు? మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగొచ్చు అన్నది పెద్ద కోడలు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. ఈ సంభాషణ విన్న దయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలంటే అభిమానం ఏర్పడింది. ఆమెకు దయ్యాల మీద గల సానుభూతిని నిజం చెయ్యాలనుకుని మర్నాడు పెద్ద కోడలు నిద్ర లేచేసరికి 2 గుండిగల్ని నీళ్లతో నింపింది. పెద్ద కోడలు నూతిగట్టు వద్దకు వెళ్లి 2 గుండిగల నిండా నీళ్లుండడం చూసి ఆశ్చర్యపోతూ అత్తగార్ని, చిన్న కోడల్ని పిలిచి మీరేమైనా నీళ్లు తోడారా అని అడిగింది. ఇద్దరూ తోడలేదన్నారు. చిన్న కోడలు ఒక క్షణం ఊరుకుని రాత్రి మామగారు మన మాటలు విని మనని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అన్నది. అయితే పోలయ్య అతడి 2 కొడుకులు నూతి దగ్గరకే రాలేదన్నారు. కొంపతీసి ఏ దయ్యమో ఈ పని చేయలేదు గదా అన్నది చిన్న కోడలు. దయ్యాలకిలాంటి ఉపకారబుద్ధి ఉండదు. తమాషా కోసం మనలోనే ఎవరో ఈ పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు. పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా, ఇది నిజంగా అపకారబుద్ధి గల దయ్యం పనే అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి? మన ఇంటి కప్పునేసి పెట్టకూడదు? పెంకు తిరగవేసి 4 ఏళ్లయింది. ఇంట్లో అక్కడక్కడా వాన కురుస్తున్నది కూడా అన్నాడు. తన సేవకు గుర్తింపు లభించలేదని దయ్యానికి చాలా బాధ కలిగింది. అది ఆ రాత్రి ఇంటి కప్పు మీది పెంకులన్నీ చక్కగా సర్దిపెట్టింది. మర్నాడు తెల్లారి లేస్తూనే అంతా తనను మెచ్చుకుంటా రణి దయ్యం ఆశగా ఎదురుచూసింది. అయితే పోలయ్య నిద్రలేస్తూనే ఒక గావుకేక పెట్టి పడిపోయాడు.
ఆయన ఇద్దరు కొడుకులు కంగారుపడి వైద్యుణ్ణి పిలుచుకువచ్చారు. వైద్యుడు పోలయ్యను పరీక్షించి, ఈయనకు కడుపులో పుండు ఉన్నది, శస్త్రచికిత్స చేయాలి, కొంచెం బాధాకరంగా ఉంటుంది, అది అంతగా తెలియరాకుండా మత్తుమందు ఇస్తాను అన్నాడు. తరువాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్లిపోయాడు. దయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది. పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది. 4 రోజులు గడిచినే. బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకుని నిద్రపోయేవాడు. ఈ గొడవలో ఇంట్లో వాళ్లెవరూ కప్పుమీది పెంకునేత గమనించలేదు. ఒకరోజున పెద్దవాన ప్రారంభమయింది. పోలయ్య మంచం మీద లేచి కూర్చుని కొడుకులతో ధాన్యం గది జాగ్రత్త, అది తడిసిపోవడం జరిగితే మనం తిండికి అవస్థపడవలసి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు. అందరూ ఇంట్లో తలా ఒకచోటుకు వెళ్లి చూశారు. పూర్వంలాగా ఎక్కడా కప్పులో నుంచి వాస చినుకులు పడడం లేదు. వాళ్లు ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు. అప్పుడు అందరికీ పోలయ్య పెద్దకొడుకు దయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వాస తగ్గిన తరువాత వెళ్లి చూస్తే ఇంటిమీద పెంకు చక్కగా పేర్చి ఉంది. కోడళ్ళిద్దరూ హడలిపోయారు. ఈ ఇంట్లో నిజంగానే దయ్యం చేరింది అంటూ అత్త గోలపెట్టింది. మంత్రాల మరిడయ్యను పిలుచుకువస్తాను అంటూ పెద్దకొడుకు ఊళ్ళోకి వెళ్లాడు. తను ఇంటివాళ్లందరికీ అపకారం చేస్తే వాళ్లు అంతగా ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కాక దయ్యం మళ్లీ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఛీ, ఇక్కడ ఖాళీ లేదని తెలియదా ఏం అంటూ ఒక దయ్యం పెద్దగా విసుక్కున్నది. ఇంటి దయ్యం ఆ దయ్యాన్ని గుర్తుపట్టి, నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది, ఇంతకు వాళ్లేం చేస్తారేమిటి అని అడిగింది. వాళ్లు మంత్రాలు చదివితే మనకు ఒళ్లంతా మంటలు పుడతాయి, ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దయ్యం. ఓస్ ఇంతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దయ్యం తిరిగివచ్చి వైద్యుడు పోలయ్యకు ఇచ్చిన మత్తుమందు కొంచెం మింగి ఒక మూలగా నిద్రలో జోగుతూ కూర్చున్నది. తరువాత మంత్రాల మరిడయ్య వచ్చి కాస్సేపు హడావుడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు. ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దయ్యం జాడ తెలియలేదు. నేను గొప్ప పిడుగుల్లాంటి మంత్రాలు చదివాను, వాటి ధాటికి ఎంతలేసి దయ్యమైనా నిలువలేదు అని చెప్పి మరిడయ్య తన బహుమతి తీసుకుని వెళ్లిపోయాడు. దయ్యం నిజంగా ఇల్లొదిలి పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడలిని అడిగింది. వెళ్లకపోయిన పక్షంలో అది ఈ రాత్రి గదిలోని ధాన్యాన్నంతా బియ్యం కింద దంచి తీరుతుంది కదా అన్నది పెద్ద కోడలు. ఆ సరికి దయ్యానికి మత్తుమందు ప్రభావం దిగిపోవడంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రే గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది. మర్నాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లిపాది హడలిపోయారు. కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకుని ఇన్ని మంచి పనులు చేస్తున్నది దయ్యమై ఉండదు, దయ్యమైతే మరిడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది, ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతున్నది, ఆ దేవత మనకెన్నడూ అపకారం చెయ్యదు అన్నది. ఈ మాటలతో అందరికీ ఎక్కడలేని ధైర్యం కలిగింది. పోలయ్య ఇంటి దయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. మంత్రాల మరిడయ్య తరిమేశాడా అని ఒక దయ్యం అడిగింది. అదేం లేదు, మీ అందరికీ హాయిగా ఇళ్లల్లో ఉండే ఉపాయం చెబుదామని వచ్చాను అంటూ పోలయ్య ఇంటి దయ్యం మత్తుమందును గురించి వాటికి చెప్పింది. భలే మంచి ఉపాయం, ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకు వేళ్లాడనవసరం లేదు అంటూ కొన్ని దయ్యాలు కేకలు వేశాయి. పోలయ్య ఇంటి దయ్యం వాటిని ఊరుకోమని, ఇంతకాలంగా మనం చెడ్డవాళ్లమని నేననుకునేదాన్ని, మనం దయ్యాలమైనా మంచి పనులు చేస్తే మనను మనుషులు దేవతలంటారు, మనుషులతో పాటు హాయిగా బతకాలనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలం అనిపించుకోవాలి అన్నది. ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దయ్యాలన్నీ దేవతలయ్యాయి. చెడ్డ పనులు మానలేనివి మాత్రం దయ్యాలుగానే ఉండిపోయాయి.